ఏ సింహం, ఏమైంది నీకు? పిచ్చి పట్టిందా? లిక్కర్ కేసు, గంజా కేసు వేసి ఎందుకు అందరు లోపల పడేసావు? నువ్వే ఎఫ్ఐఆర్ చింపేసి శివ మీద కేసు వేసావు. ఏమైంది నీకు చెప్పు. ఇది మీ అబ్బి ఇల్లు అనుకున్నావా? సార్, ఆ శివగాడు నా ముందే ఎఫ్ఐఆర్ని చింపాడు సార్. అవును సార్, నేను చూశాను. అవును సార్, నేను నా కళ్ళతో చూశాను. అవునా? మీరందరూ చాలా స్మార్ట్గా సమాధానం చెబుతున్నారు. సరే, శివ వచ్చి ఆ ఎఫ్ఐఆర్ చింపేశాడు. మళ్ళీ నేను ఆర్డర్ వేస్తున్నాను, వాళ్ళని వదిలేసాయి. అర్థమవుతుందా? మీరు ఇప్పుడు ఏం చెప్పారో దాన్ని రైటింగ్లో ఇవ్వండి, ఆలోచిద్దాం. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? నేను నీ సీనియర్. మూసుకునుండు. ఎవరితో మాట్లాడుతున్నానో తెలుసు. గూండా అరెస్ట్ అవ్వడానికి ముందే ఈ ఆఫీసర్ వచ్చి విడిపిస్తూ ఉంటాడు. మన డ్యూటీ పురుగులను తీసివేయడం. దీనికోసం పోస్టింగ్ పవర్లు అవసరం లేదు, దమ్ముంటే చాలు. దమ్. నువ్వు డిఎస్పీతో మాట్లాడుతున్నావు. డిఎస్పీతో? మరి నువ్వు బాజీరావు సింహంతో. మంచిని మంచిగా చూసే, చెడిని మంచిగా మార్చే ధైర్యం ఉన్నాడు. దమ్ముతో దుకాణా దులిపేవాడు. నిన్నే ఏంటి డిస్మిస్ చేస్తావా? సస్పెండ్ చేస్తావా? అయితే చెయ్యి. నీకది తేడా కనిపించొచ్చు, నాకేం కాదు. పల్లెకెళ్ళి కష్టపడి నాకు కావాల్సింది తెచ్చుకుంటాను. నా అవసరాలు చాలా తక్కువ, అందుకే నా గుండెలో దమ్ముంది. నోరుమోయ్. చిన్న పల్లెటూరులో మామూలు ఇన్స్పెక్టర్. పల్లైన పట్టణమైన ప్రభుత్వం అన్ని పోలీసుల్ని ఒకేలా చూస్తుంది. ఇందులో సింహం ఎంబ్లం అందరి తలపై ఉంటే నాకు మాత్రం ఇక్కడుంది. నీ సీనియర్ ఆఫీసర్తో ఇలాగే మాట్లాడతావా నువ్వు? నీ సీనియర్ని? లేదు, నేను ఎలాంటి పబ్లిక్ సర్వెంట్ తో పోట్లాడుతున్నానంటే పబ్లిక్ కి కాకుండా గూండాల కోసం పనిచేస్తాడు. జైకాంత్ చక్రాకి సర్వెంట్ గా. సిటీ మొత్తం నా కంట్రోల్లో 10 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఆ విషయం నువ్వు మర్చిపో. నా కంట్రోల్లో ఈ పోలీస్ స్టేషన్ మాత్రమే ఉంది. ఇందులో వేలు పెట్టిన వాడిని వేల సార్లు గుడ్డు గీయించి రోడ్డు మీద బిచ్చగాడ్లా కూర్చోబెడతా. ఏమనుకున్నావురా? ఖబర్దార్. ఏంటి అందరూ ఇలా చూస్తున్నారు? అందరూ వెళ్ళండి ఇంటికి. వెనకెళ్ళండి. పోలీస్ వెనకెళ్ళు. ఏ సావత్, ఎక్కడ చచ్చారో బండిత్తి. ఒక్క నిమిషం జరుగు జరుగు. మీరు పెద్ద మనిషి జయకాంత్ గారు. సౌత్లో ఉన్న మనిషి ఎవరు మీ ముందు నిలబడరు. సార్, నిజం చెప్పాలంటే ఇది చాలా బాగుంది. ఏమైంది? షాక్ అయిందా? నీ ముందు నేను ఒక్కడే వచ్చానా? షాక్ అయ్యావా? పద, చేయి చేసుకో. చేయి చేసుకుంట్రా. అరే కొట్టండ్రా. ఏం చేస్తున్నావురా? నా వాళ్ళందరూ పట్టుకొని నువ్వేదో పెద్ద హీరో అయిపోయి అనుకుంటున్నావా? నువ్వు సింహాన్ని టీవీలో, ఫిల్మ్లో, సర్కస్లో చూసుంటావు. అడవిలో సింహం నడుచుకుంటూ పోతున్నప్పుడు ఎప్పుడు చూడలేదు. వేటాడుతున్నప్పుడు చూసుండవు. సింహం పంజాతో కొడుతున్నప్పుడు ఎదుటివాడు భయపడిపోతాడు. ఇది పల్లెలో పుట్టినోడి జయకాంత్. పొలాల్లో పనిచేసి గట్టిపడింది. ఇది ఎవరి ముందు తగ్గలేదు, తగ్గదు. ఈ పొగరంతా నువ్వు ఈ డ్రెస్ వేసుకోవటం వల్లనే కదరా. 10 నిమిషాలని నేను డిస్మిస్ చేయగలను. అయితే చేయించరా, చేయించు. డిస్మిస్. నాకు కూడా అదే కావాలి. జైకాంత్ చక్ర ఒక పోలీసుడిని డిస్మిస్ చేయించాడని అంటే జైకాంత్ చక్ర పోలీసుడికి భయపడ్డాడని అంటే జైకాంత్ చక్ర ఓ ఇన్స్పెక్టర్ ముందు ఓడిపోయాడని. ఏం చేస్తావో చేసుకోరా. నువ్వు పోలీస్ టోపీ పైన 3 సింహాలనే చూసుంటావు. ఇంకోటి ఇక్కడే ఉంది, ఇక్కడ. దీన్ని ఎవడు లేపుతాడో వాణ్ణి లేపుతా. పడుకున్న పులిని లేపావు కదరా. జయకాంత్ చక్ర, ఆడుకుంటాన్రా పిల్లి, నిన్ను ఇచ్చేస్తాన్రా బలి. नौ अगर चले बस कहर चले जब आवे